ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో ఈరోజు ఎలక్షన్ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రివ్యూ చేయడం కోసం ఈ సబ్ డివిజనల్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న పోలింగ్ బూత్లు, ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి మా వాళ్ళ వాటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. పాత ఎలక్షన్ అఫెన్సెస్, ఆ ఎలక్షన్ అఫెండర్స్ బైండ్ ఓవర్లు, ఆ పాత ఎలక్షన్ అఫెన్సెస్ స్టేటస్, వీటన్నిటి కూడా చర్చ చేయడం జరిగింది. అలానే మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఎంసీసీ ఆల్రెడీ ఆ కోడ్ వైలేషన్ మీద రిజిస్టర్ చేసిన కేసులు, వాటి యొక్క స్టేటస్, ఇవన్నీ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా పొలిటికల్ పార్టీలకి నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఎంసీసీ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ఎంసీసీ వైలేషన్స్ చేసినా కానీ ఇమ్మీడియట్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్లని ప్రలోభ పెట్టేలా కానీ రెచ్చగొట్టేలా కానీ వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ పోలీసులకు సహకరించి ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తేకున్నా కాకుండా శాంతియుతంగా ప్రచారం చేసుకోమని, అలాగే పోలింగ్ రోజు కూడా శాంతియుతంగా పోలీసులకు సహకరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే, ఏవైనా ఇలాంటి చట్టవిరుద్ధమైన చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతూ ఉన్నట్లయితే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సివిజిల్ యాప్ ఉంది, దానికి మీరు కనుక జస్ట్ మెయిల్ చేస్తే ఇమ్మీడియట్ అందరికీ జిల్లా ఉన్నతాధికారులందరూ మెయిల్స్ కదా వస్తుంది. వెంటనే మనం ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే మీడియాకు కూడా మా విజ్ఞప్తి, మీకు ఏదన్నా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ, ఎస్పెషల్లీ లిక్కర్ కానీ, క్యాష్ కానీ, ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ జరిగినట్లయితే ఇమ్మీడియట్ మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ టైంలో యాజ్ వి ఆల్ నో, సోషల్ మీడియా చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తుంది. సో సోషల్ మీడియా, అది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాడకం ఎక్కువైపోతుంది. సో వీటన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పోస్టులు, ఏదో ఒక పోస్ట్ చేసేసి మీరు ఒక ఎమోషనల్ అవుట్బర్స్లో ఎమోషనల్గా ఒక సెకండ్లో మీరు చేసే పోస్ట్, అది కనుక ఒక చట్ట వ్యతిరేకమైనదైతే జీవితకాలం అది మీరు దాన్ని యూ హ్యావ్ టు పే ద ప్రైస్. సో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు ఏం పెడుతున్నారు చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రేపట్లో అందరూ చదువుకుంటున్నారు, అబ్రాడ్ వెళ్ళాలని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కలలు కంటున్నారు. మీరు కనుక ఒక సైబర్లో, ఒక సోషల్ మీడియాలో ఒక తప్పుడు పోస్ట్ పెట్టి దానివల్ల మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయినట్టయితే మీకు పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. అలాగే మంచి మంచి కంపెనీస్ కూడా, ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్కి, మంచి ప్రైవేట్ కంపెనీస్ కూడా పోలీస్ వెరిఫికేషన్ కంపల్సరీ. కేసు పెండింగ్లో ఉందన్నా, మీ మీద క్రిమినల్ ట్రాక్ ఉందన్నా మీకు ఉద్యోగం రాదు. కాబట్టి ఏదైనా పోస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. అలాగే మీరు పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా, నేను జస్ట్ ఫార్వర్డ్ చేశాను అంటే కుదరదు. పోస్ట్ చేసిన వాళ్ళకి ఎంతైతే బాధ్యత ఉంటుందో ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేసే వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా 1-10 సార్లు చదివి, అది ఎలాంటి చట్ట వ్యతిరేకమైంది, ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తించదు, ఏ కులాన్ని కానీ, మతాన్ని కానీ, ఒక జెండర్ని కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేదిగా లేదు అనుకుంటేనే ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నప్పుడు అడ్మిన్స్ దే విల్ బి హెల్డ్ లయబుల్. ఆ గ్రూప్లో పోస్ట్ చేసే ప్రతి ఇల్లీగల్ పోస్ట్ కానీ, ప్రతి యాంటీ సోషల్ పోస్ట్ కానీ అడ్మిన్ చర్య తీసుకోబడుతుంది. కాబట్టి మీరు మీ గ్రూప్ మెంబర్స్ చేసే పోస్టులు జాగ్రత్తగా మానిటర్ చేయండి. అలాంటివి ఉండే ఉద్రిక్తగా అవి వైరల్ కాకముందే డిలీట్ చేయండి. మాకు కూడా సమాచారం. అందరూ కోఆపరేట్ చేసి ఎలక్షన్స్ పీస్ఫుల్గా, ఫ్రీగా, ఫెయిర్గా కండక్ట్ అయ్యేటట్లు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.